హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదిన టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియోను దయచేసి కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు చూడటానికి ట్రై చేయండి. ఇలా అనేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఆడవాళ్ళకు ఎలా ఉండాలో తెలియదు అనమాట. కానీ ఇంకొంతమంది ఏం కాదులే, ఏమవుతుందిలే, సో ఇలా ఉండటం అంటే నాకు ఇష్టము, నాకు ఇది నేను కంట్రోల్ చేసుకోలేను అనేసి కొన్ని లక్షణాలను, కొన్ని ఫీలింగ్స్ని కలిగి ఉంటారనమాట. సో ఇలాంటి ఫీలింగ్స్ కనుక మీకు ఉన్నట్టయితే కనుక ఫ్యూచర్లో మీరు అస్సలు సుఖపడలేరండి. సో ఇవి ఎవరు కూడా కావాలనేసి వాళ్ళకి వాళ్ళు చేసుకునే పనులు కాదనమాట. వాళ్ళ వల్ల కాక వాళ్ళు ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇలాంటి లక్షణాలను కొన్ని కలిగి ఉంటారనమాట. సో ఆ లక్షణాలు కనుక మీలో ఉన్నట్టయితే మీరు ఫ్యూచర్లో అస్సలు సుఖపడలేరనమాట. ఒకవేళ కొన్ని రోజులు సుఖపడినా ఆ తర్వాత వెంటనే చాలా తొందరగానే మీరు మళ్ళీ కష్టాలు పాలయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకోసమే ఎవరైతే ఆడవాళ్ళు పెళ్ళికి రెడీగా ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియోని ఒంటరిగా చూడటానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎలాంటి లక్షణాలు ఉంటే కనుక ఆడది సుఖపడలేదు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి శృంగార కోరికలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువగా ఉంటాయంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట. ఇన్ కేస్ వాళ్ళ హస్బెండ్ తోటి వాళ్ళు డైలీ ఆ రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి కంట్రోల్లో ఉండలేరనమాట. ఇంకా కావాలి అన్నట్టుగా ఎక్కువగా ఆ ఫీలింగ్స్ని కలిగి ఉంటారనమాట. విపరీతమైన శృంగార కోరికలు కనుక ఏ ఆడదానికి కలిగి ఉంటాయో అటువంటి వాళ్ళు దగ్గరలోనే చెడిపోతారనమాట. అంటే వాళ్ళు సుఖపడలేరండి, చాలా తొందరగానే వాళ్ళు కష్టాలు పాలవుతారనమాట. సో వీళ్ళని చెడ్డ ఆడవాళ్ళు అనేసి అనుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నావి చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట, ఓకేనా? సో అలాగే రెండవ విషయం ఏంటంటే, కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, భర్తకి ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, ఆ ఫ్రెండ్స్ తోటి కొంచెం అంటే భర్త ఫ్రెండ్స్కి తేడా అనేది లేకుండా భర్త ఫ్రెండ్స్ తోటే ఎక్కువగా పరిచయాలు పెంచుకుని ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో ఎంతసేపు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఎంతసేపు కూడా పరాయి వాళ్ళు ఎవరైనా చూస్తే వీడు దాని భర్త ఏమో అనే విధంగా డౌట్ వచ్చే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటి అలవాటు ఉండటం మంచిది కాదండి. సో ఎవరికైనా సరే ఇలాంటి అలవాట్లు కనుక ఉంటే వాళ్ళు దగ్గరలోనే కష్టాలు పాలవుతారనమాట. వాళ్ళు తొందరలోనే వాళ్ళ భర్త నుంచి విడిపోయే అవకాశం ఉంది. ఎంతసేపు కూడా భర్త ఫ్రెండ్స్కి తేడా లేకుండా కొంతమంది ఏంటంటే నవ్వుతూ మాట్లాడతారు, కొంతమంది చేతులు వేస్తూ మాట్లాడతారు, కొంతమంది ఇంకా అసలు భర్త ఫ్రెండ్స్కి తేడా అనేదే లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడాలు, బిహేవ్ చేయటాలు, లాస్ట్కి వాళ్ళతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి పనులు కనుక ఏ ఆడదైతే చేస్తుందో అలాంటి ఆడది కూడా తొందరలోనే కష్టాలు పాలవుతుందనమాట. సో ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్టయితే తొందరగా వాటిని మానుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే భర్తతో పాటు భర్త యొక్క అన్నదమ్ములు ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా చనువుగా మాట్లాడతారు, చాలా క్లోజ్గా మాట్లాడతారు, గిల్లుకుంటూ మాట్లాడతారు. చెప్పరాని పనులన్నీ కూడా వాళ్ళ దగ్గర చేయించుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా బ్లౌజ్ కనుక వాళ్ళకి టైట్ అయిందనుకోండి, ఈ కుట్లు ఇప్పమని చెప్పడము, ఆ బ్లౌజ్కి వెనకాల తాళ్ళు ఉంటాయి కదా వాటిని కట్టమని చెప్పటము, లేకపోతే చీర కట్టుకున్న తర్వాత నాకు ఈ చీర ఎలా ఉంది అనేసి అడగటము, సో నాకు ఈ చీర సెట్ అవుతుందా లేదా అనేసి అడగటం. ఇట్లా పర్సనల్ పనులు అంటే భర్తతో మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో సేమ్ అదే విధంగా భర్త యొక్క అన్నతమ్ములతో కూడా బిహేవ్ చేస్తారనమాట. కుదిరితే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు వెనకాడరనమాట. అంతటి కంట్రోల్ లేని ఫీలింగ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి, అంతటి బ్యాడ్ మైండ్ సెట్ తోటి వీళ్ళు ఉంటారనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా ఆ అమ్మాయి తొందరలోనే కష్టాలు పాలవుతుందనమాట. సో తొందరలోనే ఆ అమ్మాయి చెడిపోయేదానికి అవకాశం ఉంది. సో అందుకోసమే ఇట్లాంటి లక్షణాలు కానీ ఒకవేళ తెలియకుండా మీరు ఇలా బిహేవ్ కానీ చేస్తూ ఉన్నట్టయితే తొందరగానే ఈ అలవాటుని మానుకోవటం చాలా మంచిదండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలు అంటే ఈ మధ్యన పెళ్ళయింది, మీకు తెలియక ఏదో కొంచెం అట్లా తెలియని మైండ్ తోటి అలా చేశారనుకోండి, ఇంక నుంచి అలా చేయకండి. ఇది తప్పు అనేసి మీకు చెప్పేవాళ్ళు లేక ఒకవేళ అలా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇది తప్పు అనేసి, కాబట్టి ఇంక నుంచి అలా చేయకండి. సో భర్త యొక్క సొంత అన్నతమ్ముల్ని ఎప్పుడు కూడా ఒక ఫాదర్ తోటి, ఒక తమ్ముడితోటి, ఒక అన్నతోటి ఫీల్ అయ్యి వాళ్ళతో అలాగనే మాట్లాడాలి. మీ అన్నతమ్ములతో ఎలా మాట్లాడతారో సేమ్ అలాగే మాట్లాడాలి. అలా కాకుండా మరిది కదా, బావ కదా, నా భర్త తర్వాత భర్త లాంటి వాళ్ళు అనేసి ఇట్లా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అది రాంగ్, అలా బిహేవ్ చేయకూడదు. ఒకవేళ చేస్తున్నట్టయితే తప్పకుండా మానుకోవడం చాలా మంచిదనమాట, ఓకేనా? సో ఇది తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిన మెయిన్ పాయింట్ అండి, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, అసలు వాళ్ళు ఎట్లా రెడీ అవుతారంటే, ఈరోజు ఏమైనా పెళ్ళికి వెళ్తా ఉందేమో, ఈరోజు ఏమైనా ఫంక్షన్కి వెళ్తా ఉందేమో, లేకపోతే ఏమైనా స్పెషల్ డే ఏమో అన్నట్టుగా ప్రతిరోజు కూడా రెడీ అవుతారు. కానీ తన భర్త చూస్తే ఎలా ఉంటారంటే, ఏదో కూలికి వెళ్ళేవాడిలాగా, ఏదో పని మనిషిలాగా,
లాగా, ఏదో ఇంట్లో ఒక పడేసే వ్యక్తిలాగా అట్లా ఉంటారనమాట. అంటే భర్తను పట్టించుకోకుండా తను మాత్రమే ఎప్పుడు రెడీ అవుతూ, ఎప్పుడు కూడా 10 మందితో మీటింగ్లు వేసుకుంటూ, బాతాకని వేసుకుంటూ అట్లా టైంని స్పెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో తన మీద ఉన్నంత ఇంట్రెస్ట్ తన భర్త మీద ఉండదు, తన పిల్లల మీద కూడా ఉండదు. ఎంతసేపు తను రెడీ అయ్యామా, ఎంతసేపు నేను అందంగా ఉన్నానా, ఎంతసేపు నేను నేను అని మాత్రమే ఆలోచించుకుంటూ భర్తని అలాగే తన పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంటిని కూడా పట్టించుకోకుండా గలీజ్గా పెట్టుకునేసి నీట్నెస్గా అనేది ఉండకుండా ఇంటిని, భర్తని, పిల్లల్ని ఓ వైపుకు వదిలేసి తను మాత్రమే రెడీ అవుతూ తను మాత్రమే అందంగా ఫీల్ అయిపోయి అట్లా ఉంటే కనుక అది కూడా చెడ్డ అలవాటు అనమాట. సో ఇట్లాంటి అలవాటు ఏ ఆడదానికి అయితే ఉంటుందో ఆ అమ్మాయి కూడా తొందరలోనే కష్టాలు పాలవుతుందన్నమాట. సో ఇట్లాంటి అలవాటు మీలో ఉంటే కనుక మానుకోవటం చాలా మంచిదండి. ఎందుకంటే ఎంతసేపు మీరే రెడీ అవుతూ ఉన్నారనుకోండి, మీకు భర్తను పట్టించుకునే అలవాటు ఉండదు కదా. సో ఈ కారణంగా ఏంటంటే మీకు మీ భర్త మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట, మీ పిల్లల మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆఖరికి వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళలేరు కదా, చాలా దారుణమైన పొజిషన్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇదంతా గమనించినటువంటి మీ భర్త కావచ్చు, మీ భర్త ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, మీ అమ్మా నాన్నలు కావచ్చు, మిమ్మల్ని తిట్టేదానికి, మిమ్మల్ని అరిసేదానికి అలా అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా మనస్పర్ధలు వచ్చేస్తాయి. దాని కారణంగా మీరు విడిపోయే అవకాశం ఉంది. లేదా మీ అందాన్ని చూసి, మీరు మీ మేకప్ మీద పెట్టే ఇంట్రెస్ట్ని చూసి, లేకపోతే మీరు బిహేవ్ చేసే పద్ధతిని చూసి మీతో ఎవరైనా అఫేర్ లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది, మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఈ ట్రాప్లో కనుక మీరు ఇరుక్కుపోతే దగ్గరలోనే మీరు సుఖపడతారు, కానీ ఆ తర్వాత వెంటనే కష్టాలు పాలైపోతారనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇట్లాంటి అలవాటు కనుక మీలో ఉన్నట్టయితే తొందరగా మానుకోవటం చాలా మంచిదండి. సో ఏదైనా చాలా తొందరగా మేము సుఖపడ్డాము అంటే కనుక చాలా తొందరలోనే మీరు కష్టాలు పాలయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అందంగా రెడీ అవ్వండి, కాదనట్లేదు, కానీ అంతో ఇంతో కొంచెమైనా సరే మీ పిల్లల్ని, మీ భర్తను కూడా రెడీ చేయడానికి కొంచెం టైంని స్పెండ్ చేయండి. దీని ద్వారా మీ భర్త పైన మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో మీ ఫ్యామిలీ అనేది కూడా చాలా ఒక మంచి పొజిషన్కి వెళ్తుందనమాట. చుట్టుపక్కల చూసే జనాలు కూడా ఏంటంటే మిమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలోకి నిలుపుతారనమాట. సో ఈ అమ్మాయి చాలా మంచి పర్సన్, భర్త అన్న, పిల్లలన్నా, ఇల్లన్నా చాలా బాగా చూసుకుంటుంది అనేసి ఒక మంచి పాజిటివ్ వేలో వీళ్ళు ఆలోచిస్తారనమాట. సో ఇది మీకు అన్ని విధాలా మంచిదండి. సో ఇట్లాంటి అలవాటును ఇంకా మీలో ఉన్నట్టయితే వెంటనే దూరం చేసుకోండి. నేను చెప్పినట్టు మంచి అలవాటును మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, సో వీళ్ళు ఎలా ఉంటారంటే భర్త ఫ్రెండ్స్ కావచ్చు, భర్త అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి కనిపించారనుకోండి, ఏదో తన భర్తతో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయడమే కాకుండా వీళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. రెస్టారెంట్లు కానీ, పార్కులు కానీ, హోటల్స్ కానీ, సినిమాలు కనేసి, ఏదైనా షాపింగ్ మాల్స్ కనేసి, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలు ఏదో భర్తకు కదా ఫోన్ చేసి పిలిచినట్టు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ అన్నదమ్ములకి ఫోన్ చేసి పిలుచుకొనేసి ఎట్లా పడితే అట్లా తిరుగుతారనమాట. ఎవరైనా చూసి ఎవరు ఇతనంటే కనుక మా ఆయన ఫ్రెండ్లే అని చెప్పేసి క్లోజ్గా చెప్పేస్తారంటే అనమాట. అంటే దీన్ని ఒక పెద్ద తప్పు అనేసి వీళ్ళు ఫీల్ అవ్వరనమాట. మా ఆయన ఫ్రెండే కదా, ఏముందిలే, మంచోడేలే, నాకు తెలుసులే అనేసి ఇట్లా అనుకుంటారనమాట. మా ఆయన అన్నే కదా, మా బావే కదా, సో ఏమీ కాదులే, వెళ్ళొచ్చు, తప్పేముందులే, ఇట్లా అనుకుంటారనమాట. కానీ దీని వెనకాల ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని కష్టాలు పాలు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎక్కడికైనా మీరు వెళ్ళాలంటే మీ భర్తతోనో మీ అన్నదమ్ములతో మాత్రమే వెళ్ళాలి, అంతే తప్పితే మీ భర్త యొక్క అన్నదమ్ములతో, మీ భర్త యొక్క ఫ్రెండ్స్తో వెళ్ళటం అనేది చాలా తప్పు అనమాట. ఇలాంటి అలవాటు కనుక మీకు ఉన్నట్టయితే మీరు తొందరగానే చెడిపోతారు, తొందరగానే కష్టాలు పాలవుతారనమాట. కాబట్టి ఇట్లాంటి అలవాట్లని మానుకోవటం చాలా మంచిదన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే భర్తని ఎప్పుడు పట్టించుకోకుండా చీటికి మాటికి తన పైన కోప్పడుతూ ఏదైనా అక్రమ కేసులలో వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే వీడు నా పైన పెత్తనం చెలాయిస్తున్నాడు, వీడు ఒక శాడిస్ట్, వీడిని ఏదో కేసులో ఇరికించాలి, వీడు అడ్డు కనుక నాకు తొలగిపోతే నేను ఫ్రీగా ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నేను లగ్జరీ లైఫ్ గడపవచ్చు అనేసి ఇట్లా తప్పుడు మైండ్ సెట్ తోటి ఏంటంటే వాళ్ళ మీద అక్రమ కేసులను పెడతా ఉంటారు, వీళ్ళని కష్టాలు పాలవటానికి ట్రై చేస్తారనమాట. సో వీడంటూ లేకపోతే వీళ్ళ వెనకాల ఉండే మొత్తం నాది, వీడంటూ లేకపోతే నాకు అట్లా లైన్ గీసి ఈ లైన్లోనే ఉండు అని పెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, నా ఇష్టానుసారం నేను బ్రతకొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు అనేసి కొంతమంది చిన్న మైండ్స్ తోటి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి ఆలోచనలు కనుక ఏ ఆడదానికైతే ఉంటాయో ఆ ఆడది తొందరలోనే కష్టాలు పాలవుతుందనమాట. చాలా తక్కువ రోజుల్లోనే చాలా నష్టపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇట్లాంటి అలవాటు కానీ ఇట్లాంటి ఆలోచనలు కానీ మీలో ఉన్నట్టయితే వెంటనే మార్చుకోవటం చాలా మంచిదండి. సో తెలుసుకున్నారు కదా, ఇట్లాంటి ఆలోచనలు కనుక ఉన్నట్టయితే మీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి ఆలోచనలు కనుక మీకు ఉన్నట్టయితే, ఎలాంటి అలవాట్లు కనుక మీకు ఉంటే కనుక మీరు తొందరగానే కష్టాలు పాలవుతారు అనేది. సో ఇప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలను మానుకునేసి ఒక మంచి వేలో ఆలోచించండి, ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.